RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. చిట్యాల రామచంద్రయ్య తెలంగాణలో ఆంధ్రలో చిట్యాల ఐలమ్మ విగ్రహాల ఏర్పాట్లు కీలక భూమిక పోషించే రజక జాతి చైతన్యానికి, బీసీ సంఘాల చైతన్యానికి అనేక ఏర్పాటు చేసిన 20 సంవత్సరాలుగా ఏకతాటిగా పాలకుర్తి సర్పంచ్గా ఉండి అనేక సేవలు అందించి ఐలమ్మ మనవడుగా రాష్ట్రానికి పరిచయమై అనేక మందికి ఆదర్శమైనటువంటి వ్యక్తి లేకపోవటం బాధ కలిగిస్తా ఉంది. ఆంధ్ర తెలంగాణలో 200 విగ్రహాలు ఐలమ్మ ఏర్పాటు చేయడంలో తెలంగాణల ఐకాన్ ఐలమ్మగా తీర్పుతున్నటువంటి రామచంద్రయ్య మరణించడం చాలా బాధ కలిగిస్తామని వారికి జడ్చర్ల బీసీ రజక ప్రజా సంఘాల ఆశ్చర్యంలో సంఘీభావం తెలపడం జరిగింది. నడిమింటి శ్రీనివాస్, నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ కృష్ణ యాదవ్, బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు తెలుగు సత్తయ్య, సిఐటి నాయకులు భీమరాజు, ఎంఆర్పీఎస్ నాయకులు గోపాల్, నిరంజన్, జహంగీర్, పాషా, ఫకీర్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళి, పేదలు పాల్గొన్నారు. రాత్రి 11 గంటల సమయంలో తెలంగాణ సాయుధ పోరాట ఎదురాలు చిట్యాల మన్మడు రామచంద్రయ్య గారు అకాలమరణం చెందడం చాలా బాధ కలిగిస్తూ ప్రజా సంఘాలుగా రజక సంఘాలందరం కూడా బాధపడుతూ ఉన్నాం. వారితో నాకు అనుబంధం సుదీర్ఘకాలం, సుమారు 25 ఏళ్ళ నుంచి వారితో కలిసి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ తెలంగాణ జిల్లాలో ఐలమ్మ అనే పేరుని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఐలమ్మ విగ్రహాలను ఊరు పెట్టడానికి అనేక పాత్ర పోసిన వ్యక్తి మహనీయుడు రామచంద్రయ్య గారు. అదేవిధంగా రజక జాతులు ఆనుమత్యంలో ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రయ్య గారు. వారు సుమారుగా పాలకొట్టులో 20 సంవత్సరాల సర్పంచ్గా పనిచేసి ఉత్తమ సర్పంచ్గా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తి ఈ మధ్య ప్రజల మధ్య లేకపోవడం, ఆరోగ్యంతో క్షీణించిన తెలిసినప్పుడు ప్రభుత్వాల కోసం ఎవరు పట్టించుకోకపోవడం చాలా బాధ కలిగించింది. కానీ ఏం చేసినా కూడా రామచంద్రయ్య గారు మన మధ్య లేకపోవడం వారి ఆత్మకు శాంతి చేకూరాలని, తెలంగాణ ఆంధ్రతో పాటు అనేక రాష్ట్రాల్లో వారికి మంచి పేరుంది. సంఘ నాయకుడిగా, ఆలోచన పరుడుగా, మాజీ సర్పంచ్గా చివరి వరకు కూడా ఒకే లక్ష్యంతో పనిచేసినటువంటి వ్యక్తి. రజకులు బాగుపడాలి, బడుగులు బాగుపడాలి, బలహీన వర్గాలు చైతన్యంగా ఉండాలని చెప్పి కూడినటువంటి మహనీయుడు కాబట్టి రామచంద్రయ్య గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. సాయుధ రైతాంగ పోరాట ఐకాన్ చిట్యాల ఐలమ్మ గారి వారసుడు రామచంద్రయ్య గారి మరణం ప్రజా సంఘాలకు, ముఖ్యంగా రజకుల హక్కులకు పోరాట సారథి మరణం ఆ లోటు తీరనిది. ఇలాంటి మహనీయులు అరుదుగా పుడుతుంటారు. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసమే పనిచేసి మరి ఆ స్వగ్రామంలో సర్పంచ్గా విధులు నిర్వర్తిస్తూ కూడా ఈ ప్రజా సంఘాల క్షేమం కోసం నిరంతరం ప్రజాస్వామ్యంలో, ఈ ప్రజా బాహుల్యంలోనే పనిచేస్తూ ప్రజల కోసమే నిత్యం ఆలోచిస్తూ ప్రజా బాహుల్యంలోనే ఉంటూ ఈరోజు మనకు అందనంత దూరంగా వెళ్ళిపోయాడు. మా రామచంద్రయ్య గారు భౌతికంగా మనకు దూరం కావచ్చు, ఆయన ఈ సమాజానికి చేసిన సేవలు ఎప్పుడూ మన మదిలో పదిలంగా ఉంటాయి. కాబట్టి రామచంద్రయ్య గారి మరణం తమ కుటుంబ సభ్యులకే గాక యావత్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథులందరికీ తీరని లోటు. ఈ సందర్భంగా బీసీ జాగృతి సేన రాష్ట్ర కమిటీ నుంచి చిట్యాల రామచంద్రయ్య గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతా ఉన్నాను. మీటింగ్లో ఉన్న మళ్ళీ తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు వీరవనిత చాకల ఐలమ్మ అని మనమడు రామచంద్రయ్య గారు రాత్రి 11 గంటలకు అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారి కుటుంబానికి మరియు గ్రామస్తులందరికీ మా ప్రగాఢ కార్యక్రమం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఐలమ్మ గారి మనమడు అతన్ని ఒక గ్రామానికే కాక ఎక్కడైతే వారసులు ఉన్నారో మరి వాళ్ళకి పిల్లల రోడ్డు, అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఒకప్పుడు మరి రాష్ట్రాల గురించి వాళ్ళకు చాలామంది తెలిసినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఈరోజు ప్రభుత్వం కానీ లేకుంటే అగ్రవర్ణాలు పట్టించుకోకపోవడం వలన ఈరోజు వాడుకునే వరకు వాడుకున్నారు కానీ వాళ్ళ సేవలు వినియోగించుకున్నారు కానీ వాళ్ళకు ఎలాంటి సేవ చేయకపోవడం వల్ల ఈరోజు తను చిన్న వయసులో చనిపోవడం జరిగింది. మరి ప్రభుత్వం ఆదుకున్నట్లయితే అదే అగ్రవర్ణస్తులు అయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కూడా ఎవరన్నా ఒకరు ముందుకు వచ్చి అతని ఆరోగ్యాన్ని కాపాడే వాళ్ళు అవుతుంది. చిన్న కులస్తులు ఉన్నందుకు ఈరోజు ఇంకా వివక్ష కొనసాగుతుంది కాబట్టి అలా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధన్యవాదాలు.
హలో ఈరోజు అకాలంగా మరణం చెందినటువంటి వాది సబ్బండ నాయకుడు స్వర్గీయ ఉద్యమ స్వరూపురాలు సాకలి ఐలమ్మ మన్మడు రామచంద్రయ్య గారు అకాల మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ఫకీర్ సంక్షేమ సంఘం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నా. ఈ సమాజంలో చాలామంది దేశభక్తులు ఉన్నారు. రకరకాల పరిధిలో వారి సేవలు అందించిండ్రు. అందులో గిరిగిళ్ళ దళానికి చెందినటువంటి నాయకురాలు సబ్బండ నాయకురాలు నిజాం గుండెల్లో గడగడలాడించినటువంటి సాకల ఐలమ్మ వారసత్వాన్ని పుచ్చుకొని వారి నాయకత్వాన మంచి కార్యక్రమంలో ఒక సర్పంచ్తో పాటు విభిన్న కార్యక్రమాలు చేసి ప్రజాస్వామ్యం మెచ్చే రీతిలో సబ్బండ వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి రామచంద్రయ్య మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ఫకీర్ సంక్షేమ సంఘం తరఫున మరియు ఈ జడ్చర్ల మండల ఐక్య సంఘాల పోరాట సమితి తరఫున నా జాంగీర్ పాసను ప్రగాఢ సానుభూతిని తెలుస్తూ వారికి కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యం కావాలని నా మనసారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి నడిమిటి శ్రీనివాసులు గారికి, కృష్ణయ్య గారికి, సత్య గారికి, ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులందరూ కూడా నా సంఘం నుంచి ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలుపుతూ జై హింద్, జై భారత్. అమర్ రహే చిట్యాల రామచంద్రయ్య గారు, అమర్ రహే చిట్యాల రామచంద్రయ్య గారు, అమర్ రహే చిట్యాల రామచంద్రయ్య గారు, అమర్ రహే చిట్యాల రామచంద్రయ్య గారు. जब तक चांद सूरज रहेगा रामचंद्र तुम्हारा नाम रहेगा. जब तक चांद सूरज रहेगा रामचंद्र तेरा नाम रहेगा. जब तक चांद सूरज रहेगा रामचंद्र तेरा नाम रहेगा. अमर है, अमर है रामचंद्र अमर है. अरे अमर है, अमर है रामचंद्र अमर है. अमर है, अमर है रामचंद्र अमर है. जय भारत.